మత్తయి సువార్త 1:27 చూద్దాం. ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపము. మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాము. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తున్నారు? ఆదాము అవ్వలు కనిపిస్తున్నారు కదా. చూడండి, ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్న మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి. ఇది పక్కన వాళ్ళకి అడ్డుగా ఉన్నాను నేను, లేదు కదా, కనిపిస్తుంది కదా. ఆయనే రక్షించును. ఎవరు రక్షించాలి? ఆయన అంటే ఎవరు చెప్పండి? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే యేసుక్రీస్తు. ఓకే, ఇక్కడ ఉన్న టైటిల్ చదువుతున్నారు చాలా మంది. ఆయనే అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు. ఎందుకు ఆయన రక్షించాలి? అసలు ఎందుకు మానవుడిని రక్షించాల్సిన అవసరం యేసుక్రీస్తు ఎందుకు ఉంది అని కనుక మనం ఆలోచిస్తే, ఆదమవులు ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు తిన్నారో అప్పుడు ఈ లోకంలోకి ఏమొచ్చిందంటే పాపం అనేది వచ్చింది. ఆదమవులు ఏ పండు తిన్నారు? ఎవరైనా చెప్పారా? ఆదమవులు తిన్న పండు పేరు యాపిల్లా లేకపోతే మ్యాంగోనా? యాపిల్. చెప్పాలి పిల్లలు, మీరు కామ్గా ఉండాలి. మీరు చెప్తే రైట్ ఆన్సర్ చెప్పాలి. రేపొద్దున్న అబ్బాయికి బొబ్బస్కాయండి. ఎక్కువ మంది అనుకుంటారు ఏంటంటే ఆదాము యాపిల్ కాయ తిన్నాడని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆదాము యాపిల్ కాయ కాదండి తిన్నది. ఆదాము తిన్నది ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. ఆ పండు ఎప్పుడైతే తిన్నాడో అప్పుడు ఏం జరిగిందంటే మనిషిలోకి పాపం అనేది ప్రవేశించింది. ఆదాము, ఇప్పుడు ఈ వాక్యాన్ని చూస్తే ఈ మాట నేను చెప్పే ప్రతి మాట చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే మీరు జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వింటే తొందరగా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకవేళ మీరు ఇంకా మధ్య మధ్యలో ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ప్రసంగం టైం కొంచెం పెరుగుద్ది. ఓకే, మీకు ఎక్కువసేపు ప్రసంగం ఇష్టమా తక్కువసేపు అంటే ఇష్టమా? పెద్దలు ఎవరు మాట్లాడలేదు, ఎందుకు ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందని చెప్పి. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమిటంటే, ఒక మనుష్యుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, పాపులుగా మనము చేయబడ్డాం అని బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? మన యొక్క పని ద్వారా మనం పాపులుగా మారలేదు. మనము ఆదాము యొక్క పని ద్వారా ఈ లోకంలో పాపులుగా మారాము అని బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. అందుకే ఈ పాపైన మనిషి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మనిషి యొక్క హృదయంలో ఎటువంటి మంచి లేదు అని దేవుడు చెప్తున్నాడు. వెనకాల ఉన్నవాడు కనిపిస్తుందా ఈ పీపీటీ? ఏమంటే నేను చూపిస్తుంది పిక్చర్ కనిపిస్తుందా? వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళకి కనిపిస్తుందా? ఓకే, వాళ్ళు చెయ్యలేదు ఊపారు. కనిపిస్తుందనో కనిపించట్లేదు నాకైతే అర్థం కాలేదు. కనిపిస్తుందని నేను అనుకుంటున్నానా? ఓకే, ఇక్కడ చూడండి, మొదటి హృదయంలో చూస్తే మీ అందరికీ పరీక్ష పెట్టాలనుకుంటున్నా ఈరోజు ఈ క్రిస్మస్ రోజున. మొదటి హృదయంలో చూస్తే చాలా తెల్లగా పరిశుద్ధంగా ఉంది మొదటి హృదయం. రెండో హృదయంలో చూస్తే 90% వరకు మంచిగానే ఉంది, కొంచెం చెడు ఉంది అంతే. మూడో హృదయం చూస్తే ఒక 70% వేసుకోండి, 100కు ఒక 70% బాగానే ఉంది, కానీ ఒక 30% మాత్రం చెడు ఉంది. నాలుగో హృదయం మాత్రం సగం మంచి సగం చెడు, సగం మంచి ఇదిగోండి మంచి, సగం చెడు. ఐదో హృదయం అయితే ఏదో కొంచెం పేరుకి కొంచెం మంచి ఉంది అంతే, పూర్తిగా చెడు ఉంది. ఆరో హృదయంలో అసలు మంచే లేదు. ఇదన్నిటిలో మీ హృదయం ఎక్కడుందంటారు? వింటున్నారా అందరూ జాగ్రత్తగా? ఈ 6 హృదయాల్లో మీ హృదయం ఎక్కడుంది అనుకుంటున్నారు? మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు పోనీ? ఓకే, చాలా మంది నేను వెళ్ళి అడిగినప్పుడు, చాలా పాస్టర్స్ మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే,
ఇది 4వ హృదయంలో ఉన్నామని చెప్పారు. 4వ హృదయంలో ఏంటి? 4వ హృదయంలో ఏముందంటే సగం మంచి ఉంది, సగం చెడు ఉంది. అయితే నేను ఇంతకుముందే చెప్పాను మీకు. ఏం చెప్పానంటే దేవుడు చూసినప్పుడు మనిషిలోకి ఎప్పుడైతే పాపం వచ్చిందో, ఆదామవ్వలు దేవుడు తినొద్దన్న పండు ఎప్పుడైతే తిన్నారో అప్పుడే మనిషి హృదయం అంతా కూడా పూర్తిగా ఎలా అయిపోయిందంటే చెడ్డగా మారిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నరుల హృదయంలోని ఆలోచన, ఊహ, తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ, ఆమెకి ఒక రోగం వచ్చిందండి, ఒక అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం ఏంటంటే రక్తస్రావం అనే అనారోగ్యంతో బాధపడుతుంది. చూడండి, మామూలుగా ప్రతి నెలకు ఒకసారి స్త్రీలకి ఆ యొక్క నెలసరి అనేది జరుగుతుంది కదా. అయితే బైబిల్లో ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే 12 సంవత్సరాల నుంచి ఆమెకు రక్తస్రావం అనేది కలుగుతానే ఉంది. అంటే చూడండి, ఆమె శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందంటే ఎంత నీరసంగా అయిపోయి ఉండొచ్చు ఆమె. అవునా కాదా? అవునా కాదా? అవును. రెండోది ఏంటి తెలుసా అండి? రోజు అలాంటి పరిస్థితి ఉంటాం. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళగలుగుద్దా? ఈ రోజు దేవుడు ఈ మాటని అందరికి అందించాలనుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ మనం చూస్తే హృదయం గురించి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఏ మంచి లేదంటున్నాడు కదా. అయితే ఈ స్త్రీ యొక్క సమస్య ఏంటంటే రక్తస్రావం అనే రోగం అనేది ఉంది. ఈమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కానీ వైద్యులందరూ ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఈ రోగాన్ని మాత్రం ఎవరు కూడా తగ్గించట్లేదు. అదే కాదు, ఈమె దగ్గర ఉన్న డబ్బులు అయిపోతున్నాయి, రోగం ఏమైపోయిందంటే ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. మీరు కనుక తర్వాత ఇంటికి వెళ్తారు, చదవండి. మార్క్స్ 5వ అధ్యాయం ఉంటుంది ఏంటంటే ఆమె పరిస్థితి మరింత సంకటమాయను. అంటే ఇప్పుడు ఆమె ఎక్కడికి చేరుకుందంటే మరణానికి దగ్గరగా చేరుకుంది. ఒకసారి మనం ఆలోచిస్తే బైబిల్ దేని గురించి మాట్లాడుతుందంటే కేవలం ఆమె ఎలా స్వస్థత పొందుకుందో, ఎలా రోగంలో నుంచి బయటకు వచ్చిందో దాని గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు దేవుడు తినొద్దన్న పండు ఎప్పుడైతే ఆదామవ్వలు తిన్నారో అప్పుడు మానవులోకి ఏమొచ్చిందంటే పాపం అనేది వచ్చింది. ఈ పాపం అనే రోగంతో మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఎంతో ప్రయాసపడుతున్నాడు. దేనికోసం ప్రయాసపడుతున్నాడు అంటే ఈ రోగంలో నుంచి ఎలా బయటకు రావాలా అని చెప్పి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. అనేక రకరకాల బోధనలు వెంబడిస్తున్నారు ప్రజలు. రకరకాల మత విశ్వాసాలు వెంబడిస్తున్నారు. కొంతమంది సూర్యుడు ఏమో ఉందేమో అక్కడ వెతుకుతున్నారు, కొంతమంది చెట్లు ఏముందని వెతుకుతున్నారు, కొంతమంది చంద్రులు ఏముందని వెతుకుతున్నారు, రకరకాల చోటు వెతుకుతున్నారు. కానీ వెతికేది ఏంటంటే ఈ పాప హృదయంలో నుంచి ఎలా బయటికి రావాలా అని చెప్పి. ప్రతి మతంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ప్రతి మతంలో కూడా కొన్ని నిష్టలు ఉన్నాయి. నువ్వు ఇలా చేస్తే బాగుంటది, అక్కడ మునిగితే బాగుంటది, అక్కడ తేలితే బాగుంటది, లేకపోతే ఇదిగో నువ్వు ఈ ఆజ్ఞలు పాటిస్తే బాగుంటది. ఇవన్నీ దేనికోసం అంటే హృదయంలో ఉన్న పాపపు రోగంలో నుంచి బయటికి రావడానికి మనిషి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఆలోచించండి, ఆ స్త్రీ ఆమె ఎంతో ప్రయత్నిస్తుంది. దేనికోసం అంటే ఎలా అయినా సరే రోగం నుంచి బయటకు రావాలని. కానీ ఆమె పరిస్థితి ఏంటి తెలుసా అండి? రోజు రోజుకి ఆమె దగ్గర ఉన్న బలం అయిపోయింది, డబ్బులు అయిపోయింది, ఆమె దగ్గర ఉన్న డబ్బులు అయిపోయింది. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి అని చెప్తారు. సంఘంలోని విశ్వాసులు అందరూ కూడా ఏమంటాము? ఆమేన్, అవును, అలాగే జీవించాలి. ఏమండి, ఒకరోజు ఒక పీత తన కొడుకు, కోడళ్ళు, మనవళ్ళు అందరిని పిలిచిందంటే అండి. పీత తెలుసండి మీకు? తిన్నారు ఎప్పుడైనా? పీతల కూర అంటే ఎవరికి ఇష్టం ఇక్కడ? ఓకే, మీ అందరికి ఇష్టమేనా? ఓకే. కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళు సిగ్గుపడతారు పీతల కూర తింటామని చెప్పడానికి.
ఓకే, అయితే ఈ పీత తన కొడుకులు కోడలు అందరిని పిలిచిందంటే పిలిచిందంట, ఈ మనుషులు ఉన్నారే, ఈ మనుషులు మనల్ని చూసి ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, వంకర నడకని మనం ఉపయోగిస్తూ ఉంటారు ఆ మాట. అందుకే మనం ఏం చేద్దామంటే ఈ రోజు నుంచి మనం నడిచే విధానాన్ని అంతటిని మార్చేద్దాం. ముందుకు చూస్తూ ముందుకే నడుద్దాం అని అన్నారంట. అనగానే ఎవరన్నారు ఈ మాట అంటే తాతగారు అన్నారు, అందరికంటే పెద్ద ఆయన. అందరూ లైన్లో నిలబడ్డారు. నిలబడిన తర్వాత, అరే పిల్లలు, నేను 1 2 3 స్టార్ట్ అని చెప్తాను, చెప్పగానే మీరు ముందుకు చూసి ఎటువైపు నడవాలి, ముందుకు చూసి, ఎవరికి రావట్లేదు నోటంటమాట, ముందుకు చూసి ముందుకు నడవాలి, పక్కకి నడవకూడదు. తాతగారు చెప్పారు 1 2 3 స్టార్ట్ అని, కానీ అవన్నీ ముందుకే చూస్తున్నాయి, కానీ చుక్ 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 అని పక్కకి నడుస్తున్నాయి. అట్లా కాదు, అలా కాదు నేను చెప్పింది అది కాదు. నేను చెప్పింది ఏంటంటే ముందుకు చూసి ముందుకే నడవాలి అని. ఎవరెవరితో చెప్పారు? తాతగారు పిల్లలతో చెప్పారు. ఇవన్నీ ఇవన్నీ ఏంటండి? పీతల సమూహం. చెప్పగానే ఇంకో అవకాశం 1 2 3 స్టార్ట్ అని, కానీ ఇందాక ఇటు పక్కన నడిచినాయి కదా పీతలన్నీ, ఈ పక్క ఇటు పక్కన నడిచి చుక్ 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 అనుకుంటా. తాతగారికి చాలా కోపం వచ్చి అట్లా కాదు, మీరు నంబర్ లెక్క పెట్టండి, నేను నడిచి చూపిస్తాను, ముందుకు చూస్తూ ముందుకే నడవాలి. అవన్నీ సరే అని లెక్క పెట్టే నంబర్లు 1 2 3 స్టార్ట్ అని, కానీ తాతగారు స్లోగా చిక్ అనుకున్నాడు. కానీ ఇంకా కొడుకులు వాళ్ళు అందరూ కూడా చావగొట్టేది, రే తాతగారు మీరు కూడా పక్కకే నడుస్తున్నారు. ఇది ఈనాటి క్రైస్తవం యొక్క పరిస్థితి. ఎందుకు ఈనాటి క్రైస్తవం యొక్క పరిస్థితి అంటున్నాను అంటే, మనం అనుకుంటున్నాం ఎన్నో గొప్ప తీర్మానం తీసుకుంటున్నాం, ఓకే బైబిల్లో ఆజ్ఞల ప్రకారం మనం పాటిద్దాం ఆమేన్ అనగానే అందరూ కూడా ఆమేన్ అంటూ పాటిద్దాం అనుకుంటున్నారు. కానీ ఇంటికి రాగానే మళ్ళీ అదే జీవితం, ఇంటికి రాగానే మళ్ళీ అదే పాపపు జీవితం, ఇంటికి రాగానే మరలా అదే ఓడిపోతున్న ఆత్మీయ జీవితం. ఇదేనా యేసుక్రీస్తు మనకి ఇవ్వాలనుకుంటుంది? ఈ విధంగానే మనం పాపంలో నుంచి బయటకు రాగలిగేది? చూడండి, ఆ వైద్యులు ఎలా అయితే ఆమె యొక్క రోగాన్ని నయం చేయలేకపోయారో, ఈ ఆజ్ఞలు కూడా మన యొక్క పాపం నుంచి మనల్ని బయటికి తీసుకురాలేవు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన ఉద్దేశం వేరుగా ఉంది. చూడండి, ఈ స్త్రీ ఎంతో బాధపడుతూ ఉంది. ఈ స్త్రీకి ఇప్పుడు ఏ మార్గం లేదు. ఇప్పుడున్న ఉంటే ఒక ఆశ ఏంటంటే స్వస్థత కలగాలి, కానీ ఉచితంగా కలగాలి. స్వస్థత కలగాలి, కానీ ఈమె పని ద్వారా కాదు, ఉచితంగా పొందుకోవాలి. అటువంటి సమయంలో ఆమె ఎప్పుడైతే యేసును కలుసుకున్న ఆ క్షణంలోనే వెంటనే స్వస్థత పొందుకోవడం మనం చూస్తాం. అందుకే ఇక్కడ బైబిల్లో మనం చూస్తే రోమపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది ఏమిటంటే, దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది. వెనకాల ఉన్న ఏంటంటే 2 రాతి పలకలండి. దేవుడు ఈ 2 రాతి పలకల మీద ఏమి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. దేవుడి ఆజ్ఞల గురించి ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటి ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. 20 వచ్చిన మీరు అందరూ చదవండి, కనబడుతుందా? ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇట్టిదో తెలియబడుచుంది. హల్లెలూయా! దేవుడు ఇలా చెప్పాలనుకుంటున్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటించడం ద్వారా నీతిమంతుడు కాలేవు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, నువ్వు పరిశుద్ధుడు కాలేవు. దాన్ని దేవుడిచ్చిన ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, దాని ద్వారా పాపం అంటే ఏంటో తెలియజేయడానికి దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చారు. కానీ ఈరోజు చాలా సంఘాలు, చాలా మంది వాక్యాన్ని బోధిస్తున్న వారు, వాళ్ళు ఏమంటున్నారు అంటే, మనం పాటించాలి, మనం చేయాలనుకుంటూ ప్రయాసపడుతున్నారు. జీవిత కాలం వరకు కూడా ఆ ప్రయాస ముగింపు అనేది ఉండదు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అందుకే
దేవుడు ఈరోజు ఎలా ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించాలనుకుంటున్నాడు అంటే, పాపంలో నుంచి మనిషి తనకు తానుగా బయటికి రాలేడు కాబట్టి ఇక్కడ ఆ బాధ్యతను దేవుడు ఎవరి మీద పెట్టాడు అంటే ఆయన మీద పెట్టాడు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపం నుండి ఎవరు రక్షించాలి? ఆయనే రక్షించాలి. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ పాస్టర్ డానియల్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ఈ స్టేజ్ ఏర్పాటు చేశారు, టెంట్, లైట్లు మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసింది దేనికోసమో తెలుసా అండి? మీకు చక్కగా భోజనం పెట్టడానికి కోసం మాత్రమే కాదు, క్రిస్మస్ ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదండి, మీ అందరి ఆత్మలు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి విశ్వాసాన్ని పొందుకోవాలని. హల్లెలూయా. ఇక్కడున్న ఒక్క ఆత్మ కూడా నశించుకోకుండా ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఏ రోజైనా దేవుడు రాకడ రావచ్చు, ఏ రోజైనా సరే మన యొక్క జీవితం అంతా అవ్వచ్చు. కానీ దాని తర్వాత సంగతి ఏంటి? నువ్వు సగానికి వెళ్తూ కూడా ఇంకా పాపిగానే ఉన్నట్లయితే, బాప్తిజం తీసుకుని కూడా ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్లయితే, నువ్వు పాపం నుంచి పరిపూర్ణంగా విడుదల పొందుకోకపోతే నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఒకవేళ గొప్ప సేవకుడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు పాపం ఉన్నట్లయితే నీ ఆత్మ సంగతి ఏంటి? నువ్వు గొప్ప ప్రార్థనా పరురాలు అయి ఉండొచ్చు, నీలో పాపం ఉన్నట్లయితే నువ్వు నరకానికి వెళ్తావు. అంటే పాపం ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తానండి? చెప్పాలి అందరూ. పాపం వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అందుకే ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. పాపంలో నుంచి మనం బయటికి రాలేము. మనల్ని రక్షించడానికి ఆ రక్షించే బాధ్యతను దేవుడు ఎవరి మీద పెట్టాడు అంటే యేసు మీద పెట్టాడు. నీకు నువ్వుగా పాపం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నావు కాబట్టి ఇంకా నువ్వు పాపం నుంచి బయటికి రాలేదు. కానీ ఒకసారి యేసు ఏం చేశాడో నువ్వు తెలుసుకున్నట్లయితే ఉచితంగా నువ్వు పాపం నుంచి బయటికి రాగలుగుతావు. అదేంటంటే చూడండి, రోమపత్రిక 5:8 చెప్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా అంటే చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మన సినిమాలో చూస్తాం, ఏం చేస్తారు? తన ప్రేమను వెల్లడిపరచడానికి వాళ్ళు ఏం చేస్తారండి? ఒక రోజా ఫ్లవరో, గులాబీ పువ్వో, లేకపోతే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది కదా, అవునే కదా? పెళ్ళైన భార్య భర్తలు ఏం చేస్తారు? ఏమంటే క్రిస్మస్ కి మీ భర్తగా చీర కొన్నారా? లేదు ఇంకా కొన్నారా? లేదా న్యూ ఇయర్ కా? సహజం కదా, భర్త దగ్గర నుంచి ఇటువంటి బహుమానాలు పొందుకుంటాం. అయితే దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. హల్లెలూయా. క్రీస్తు అంట మనం ఇంకనూ పాపులమై ఉండగానే శిలువలో మరణించాడంట. ఎందుకు మరణించాడు తెలుసా? ఎందుకు మరణించాడు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఎవరు రక్షించాలి? ఎవరు రక్షించాలండి? ఆయనే రక్షించాలి. డీకన్స్ మీరు ఎవరైనా వెనకాల కొంచెం పిల్లలు కట్ కంట్రోల్ చేయండి, ఆ సౌండ్ కట్ చేయవద్దు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాలి. కాబట్టి ఆయన ఏం చేశారంటే తన రక్తము ద్వారా మనల్ని ఏం చేశారంటే ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. ఈ స్త్రీ చూస్తే ఆమె ఎంతో ప్రయాసపడిందండి, ఎంతో ప్రయాసపడింది. దేనికోసం ప్రయాసపడిందంటే, దేనికోసం ప్రయాసపడిందండి? చెప్పాలి, స్వస్థత కోసం ప్రయాసపడింది. హల్లెలూయా. తనకున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటికి రావడం కోసం ఎంతో ప్రయాసపడింది. కానీ ఎంతో మంది కలిసింది, కానీ ఎవరు ఆమెకి సహాయం చేయలేకపోయారు, ఎవరు ఆమెకి స్వస్థత ఇవ్వలేకపోయారు. ఇంకా ఆమె దగ్గర ఉన్న వాళ్ళు లాగేసుకున్నారు. ఈరోజు నువ్వు ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ద్వారా నువ్వెంతో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసి నువ్వు అలసిపోయావేమో, నువ్వు మంచి పనులు చేసి అలసిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు నీకు ఒక శుభవార్తను తెలియజేయాలనుకుంటున్నాడు. ఆ శుభవార్త ఏంటంటే, నీ పాపము కోసం నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. నీ పాపం కోసం పని చేయడానికి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎవరు పని చేశారు అంటే యేసుక్రీస్తు పని చేశాడు.
హల్లెలూయా. ఎవరు పని చేశారండి? యేసుక్రీస్తు పని చేశాడు. ఆ యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే ఆయన సిలువలోకి వెళ్ళి మనందరి పాపముల కోసం రక్తాన్ని కార్చి ఆయన అన్నాడు, ఇదిగో సమాప్తమైనది అన్నాడు. ఏమన్నాడండి? ఇదిగో సమాప్తమైనది. ఏమి సమాప్తమైందంటే మానవుని యొక్క పాప విమోచన నిమిత్తం ఈ లోకంలోకి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ కార్యాన్ని సమాప్తము చేశాడు. ఈరోజు నువ్వు ఎటువంటి యేసుక్రీస్తుని కలుసుకున్నావు అన్నది నువ్వు ఆలోచించాలి. కొంతమంది అంటారు, నేను ఇలా వాక్యం చెప్పినప్పుడు అయిపోయిన తర్వాత చాలా మంది వచ్చి అడిగే ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు బైబిల్లో ఆజ్ఞలు పాటించడం ఉంది కదా, యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు కానీ కొట్టివేయడానికి రాలేదన్నాడు కదా, మా చర్చిలో పాస్టర్ గారు ఆజ్ఞలు పాటించమని చెప్తున్నారు, మీరేమో ఇలా అలా చెప్తున్నారు. అవును, దానికి బైబిల్ స్పష్టంగా జవాబు చెప్తుంది. ఆ మాట ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4:4 చూస్తే, అయితే జాగ్రత్తగా వినాలి వాక్యం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఈ మాట మీకు అర్థమైతే ఈరోజు నేను చెప్పాలనుకున్న ప్రసంగం అంతా మీకు అర్థమైనట్టే. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఏంటి తెలుసండి? ధర్మశాస్త్రం ద్వారా మనం ఎంతసేపటికి పరిశుద్ధులు అవ్వలేము, ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులు కాలేము, ఆజ్ఞలు పాటించి మన పరలోకం వెళ్ళలేము అని చెప్పి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. ఎందుకంట? ధర్మశాస్త్రానికి లోబడిన మనల్ని విమోచించడానికి. ఎందుకంటే ఆజ్ఞల ద్వారా మనము నీతిమంతులు కాలేము, ఆజ్ఞల ద్వారా మనం పరిశుద్ధులము కాలేము. అందుకే మనల్ని విమోచించడానికి ఆయన దానికి లోబడ్డాడు. అందుకే బైబిల్ చెప్తుంది రోమపత్రిక 10:4 ఏమిటంటే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడు. అవును, మనకి ఈ సత్యం తెలియనంత వరకు మనం ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేశాము. కానీ సత్యం తెలిసిన తర్వాత నా పని ద్వారా ఏమీ కాదు, కేవలం యేసుక్రీస్తు యొక్క పని ద్వారా సమస్తం కూడా చేయగలుగుతాం అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాం. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒక పాస్టర్ గారు ఒక దేశంకి వెళ్ళారు. ఆ దేశంలో గానా అనే దేశం. జాగ్రత్తగా వినాలమ్మా, ఇది చెప్పి ముగిస్తాను. ఆ గానా దేశపు ప్రెసిడెంట్ గారు, అంటే ప్రధానమంత్రి కంటే తర్వాత, అంటే మన రాష్ట్రపతి అంటాం కదా, అలా ఆ గానా దేశపు అధ్యక్షుడు అలా పడకుర్చీలో అలా వాలుకుని కూర్చొని ఉన్నాడు. ఈ పాస్టర్ గారిని ప్రార్థన చేయడానికి పిలిచారు. దేనికోసం అంటే ఆయనకి చాలా అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయడానికి పిలిచారు. పిలవగానే పాస్టర్ గారు వెళ్ళారు. అలాగనే ఆయన అలా కూర్చున్నాడు. కూర్చుని ఆ గానా దేశపు అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, పాస్టర్ గారు వందనాలండి, నన్ను చూసుకుంటున్న నా వ్యక్తిగత వైద్యులు చెప్పారు ఏమిటంటే, నా శరీరము వైద్యానికి సహకరించట్లేదు అని. ఇంకొక 5 రోజులు మాత్రమే బ్రతకగలుగుతానేమో, తర్వాత నేను చనిపోతాను. ఎందుకంటే వైద్యులు చేస్తున్న వైద్యం ఏమి ఫలించట్లేదు. అయితే పాస్టర్ గారు, నాకు బాధ మిగిలిపోయింది. ఈ దేశ అధ్యక్షుడిగా నేను ఏం చేయలేకపోయానే అన్నది కాదు, ఈ దేశం కోసం నేను ఎంతో చేశాను. కానీ నా హృదయాన్ని ఒకటి కలచి వేస్తుంది, నా హృదయం ఎంతో బాధను కలిగిస్తుంది. అదేంటంటే నాలో పాపం ఉంది అంటూ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఎంతో నమ్మకమైన ఒక అధ్యక్షుణ్ణి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక్క ఆదివారం కూడా ప్రార్థన మానలేదు, అంత నమ్మకంగా సంఘానికి వెళ్ళాను. కానీ ఈ మరణం ముందు నిలబడినప్పుడు మాత్రం నాకు ఒక భయం ఉంది, నాలో పాపము కొంచెం మిగిలి ఉంది. ఈ పాపంతో
మరి నేను ఎక్కడికి వెళ్తానో నాకు సరైన నిశ్చేత నమ్మకం అనేది లేదు అని చెప్పగానే ఈ పాస్టర్ గారు అడిగారు. ఏమైనా అడిగారంటే, ఏమండి దేశ అధ్యక్షులు, మీరెంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు, మీలో పాపం ఉందని ఎలా చెప్పగలుగుతారు మీరు అంటే, ఆయనకి సడన్ గా ఆయన షాక్ అయ్యి, పాస్టర్ గారు, పాపం చేసిన వాడి దగ్గర పాపం ఉంటుందా? పాపం చేసినవాడు పాప కాకపోతే ఎలాగా? పాపం చేసినవాడు పాపే కదా అంటే, అలా కాదు. ఏ దేశంలో అయినా తప్పు చేసిన వ్యక్తి తనకు తానుగా శిక్షణ వేసుకుంటాడా? ఏమండి, తప్పు చేసిన వ్యక్తి శిక్షణ విధించేది ఎవరు చెప్పాలి? ఎవరండి? కోర్టులో ఉన్న జడ్జి, అంతే కదండి. జడ్జి ఒక అతను దొంగతనం చేశాడు, నేను చేసింది చిన్న దొంగతనం కాబట్టి ఒక 3 నెలలు జైలుకి వెళ్ళేసి వస్తానని అంటాడా దొంగ? అండి కదా. ఎవరు తీర్పును ఇవ్వాలి అంటే ఆ కోర్టులో ఉన్న న్యాయాధిపతి తీర్పును ఇవ్వాలి. అవునే కాదా? చెప్పాలి అందరూ కూడా. అవునా కదండి? అవును. మరి నువ్వు పాపం చేసినట్టయితే, నువ్వు పాపమైనట్లయితే నీకోసం ఎవరు తీర్పు తీర్చాలి? న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చాలి. అప్పుడు అతను ఆలోచించి మొదలుపెట్టాడు, అవును కదా అని చెప్పి. అయితే దేవుడు మీకోసం, మీ పాపముల కోసం ఒక తీర్పు దేవుడు రాయించాడు. లైట్స్ ఆన్ చేయండి, అందరూ చదువుదాం. లైట్స్ ఆన్ చేయండి. దేవుడు మన పాపం కోసం ఆయన ఒక తీర్పునిచ్చాడు. ఇక్కడ కూడా లైట్స్ ఆన్ చేయండి. ఆ తీర్పు ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే, ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు అన్నాడు, ఏంటి నా పాపం కోసం దేవుడు తీర్పు రాశాడా? ఎక్కడ రాశాడు? బైబిల్లో ఉందండి. అది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును, తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే రోమపత్రిక 3వ అధ్యాయం తెరవండి అన్నాడు ఆయన. రోమపత్రిక 3వ అధ్యాయం తెరిచాడు. 3వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనం చూస్తే అందరూ వీటి తెరవాలి. దేవుడు మనిషి యొక్క పాపం కోసం రాసిన తీర్పు చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇదేంటి తెలుసా అండి? ఎప్పుడైనా జడ్జి గారు తీర్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, మొదటిగా అతను చేసిన తప్పేంటో రాస్తాడు. అవునే కదా? అందుకే దేవుడు నీ గురించి, నా గురించి తీర్పు తెచ్చేటప్పుడు మనం చేసిన తప్పేంటో రాశాడు. ఏంటంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పరలోకాన్ని పొందుకోలేకపోతున్నాం. అయితే ఆయన ఇస్తున్న తీర్పు ఏంటంటే 24వ వచనం చదండి. 24వ వచనం. కాబట్టి గట్టిగా చదవాలి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అవును, మనం పాపం చేసామన్నది వాస్తవమా కాదా? మనం చేసిన తప్పు గురించి రాయబడి ఉందా లేదండి? రాయబడి ఉంది. కానీ దేవుని యొక్క తీర్పు ఏంటంటే, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడి ఉన్నాము. 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో ప్రయాసపడింది ఈ అనారోగ్యం నుంచి బయటకు రావడానికి. కానీ వచ్చిందా? బయటకు రాగలిగిందా? రాలేకపోయింది. కానీ ఎప్పుడైతే యేసు ఒక వస్త్రాన్ని అలా ముట్టుకుందో వెంటనే 12 సంవత్సరాల నుంచి జరగని అద్భుతం జరిగింది. ఆమె యొక్క రక్తధార వెంటనే కట్టబడింది. ఈరోజు దేవుడు మీకు, నాకు, మనందరికి ఇస్తున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ కి మీకు మీరుగా రాలేదు, దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి మీరు వచ్చారు. ఆయన ఈరోజు చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసండి? మనం మన పాపాల కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం. కొంతమంది 20 సంవత్సరాలు ప్రయత్నం చేశారేమో, కొంతమంది 30 సంవత్సరాలు ప్రయత్నం చేశారేమో, కొంతమంది 5 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నారేమో. ఏం తెలుసండి? పాపము
ప్రార్థన, దేవా నేను అబద్ధపడి నన్ను క్షమించు. మళ్ళా రేపొద్దున అబద్ధపడు, దేవా నేను కోపడ్డాను క్షమించు. మళ్ళా రేపొద్దున కోపడతాం. ఈ బలారాధనకు వస్తాం ఏమండి, మొదటి ఆదివారం బలారాధన తీసుకున్నప్పుడు, దేవా అసలు అయిపోయిన నెలంతా సరిగ్గా లేని దేవా, ఈ వచ్చే నెలంతా అన్న మంచిగా ఉండాలి సహాయం చేయంటాం. మళ్ళీ తర్వాత నెల స్టార్ట్ అవగానే మళ్ళా మామూలే ఇంట్లో ఫైటింగ్, కోపం, వాళ్ళు నాకు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఇది మామూలే. రేపు డిసెంబర్ 31 వస్తుంది, అందరూ రెడీ అవుతూ ఉంటాం. ఎందుకు? మొత్తం సంవత్సరం ఉండేది కూడా జ్ఞాపకం. దేవా 2021 సరిగ్గా లేని దేవా, కనీసం 2022లో మంచిగా ఉంది. ఎన్ని సంవత్సరాలు చేయలేదు నువ్వు? ఎన్ని సంవత్సరాలు చేయలేదు చెప్పండి? ఎన్నో సంవత్సరాలు చేస్తాను. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పరిస్థితి కూడా అదే. 12 సంవత్సరాల నుంచి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు, వెళ్ళని కావని వైద్యుడు అంటూ లేడు. కానీ ఏమైంది తెలుసా? ఆమె రోగం ఇంకా ఎక్కువైపోయింది, ఆమె దగ్గర ఉన్న అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు మనందరితో కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆమెను ఎలా స్వస్థపరిచాడో చెప్పాలనుకోవట్లేదు, మన ఆత్మీయ జీవితం గురించి దేవుడు చూపించాలనుకుంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎంతో శ్రమ పడుతున్నాం, కొన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాం, కొన్నిసార్లు కన్నీరు గారుస్తున్నాం, కొన్నిసార్లు దేవుడి కోసం ఏదేదో చేయాలనుకుంటున్నాం. ఇదంతా గురి ఏంటంటే పరలోక రాజ్యంకి వెళ్ళాలని. ఈ గురంతా ఏంటి? పరిశుద్ధులు కావాలని. ఈ గురంతా ఏంటి? మనము ప్రశాంతంగా ఉండాలి, హృదయంలో పాపం లేకుండా ఉండాలని. కానీ మన పని ద్వారా జరగదు. కాబట్టి ఈ లోకంలోకి ఎవరు వచ్చారు అంటే యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఆయన తన పనిని ముగించాడు. ఆయన ముగించాడని మనం నమ్మితే మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. దేవుడు మన కోసం తీర్పునిచ్చాడు. చూసారు కదండి, ఆ తీర్పు ఏంటి? మనం పాపం చేసామన్నదే వాస్తవమే, కానీ మనం చేసిన పాపం కోసం శిక్షణ ఎవరు పొందుకున్నారంటే యేసయ్య పొందుకున్నాడు. ఆయన పొందుకున్నాడు కాబట్టి మనం నీతిమంతులం. ఆమేన్. ఒక రోజు యేసుక్రీస్తు మార్క్స్ 2వ అధ్యాయంలో అంటాడు, ఒక వ్యక్తిని చూసి అంటాడు, ఆ వ్యక్తి ఎవరు అంటే పక్షవాతంతో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి అంటాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి అనగానే అక్కడ ఉన్న వాళ్ళకి కోపం వస్తుందా? ఏంటండి అంత తేలిక పాపాలు క్షమించబడిపోతాయా? ఇతను ఎప్పుడు చర్చకు రాలేదు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఎప్పుడు ఉపవాసం ఉండలేదు, కన్నీరు కాచలేదు, ఎలా పాపాలు పోతాయి? అప్పుడు యేసయ్య మాట చెప్పింది, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి ఏముంది? అధికారం ఉంది. హల్లెలూయా. ఈరోజు యేసయ్య గనుక నేను నీ పాపాలు క్షమించాడు అంటే అది ఇంకెవరు కూడా మార్చలేరు. కాబట్టి ఈరోజు నేను ముగించే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నువ్వు కలుసుకున్న యేసు నీ పాపం నుంచి నిన్ను క్షమించాడా లేదా? బైబిల్లో ఉన్న యేసు అయితే మన పాపాలని సమాప్తం చేశాడు. కనుక నువ్వు ఏ యేసును కలుసుకున్నావో, రకరకాల సిద్ధాంతాల్లో ఉన్న యేసు అయితే నీ పాపాలను విడిపించలేడు. రకరకాల బోధలో ఉన్న యేసు అయితే నేను పాపం నుంచి విడిపించలేడు. కానీ బైబిల్లో ఉన్న యేసు మన పాపం కోసం ఆయన వచ్చి మన పాపం కోసం శిలువ రక్తం కార్చి మన పాపములన్నింటినీ కూడా సమాప్తం చేశాడు. హల్లెలూయా. పాస్టర్ జాయ్ కుమార్ చెప్పే మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు, కానీ బైబిల్ చెప్తున్న మాటలు మీరు ఖచ్చితంగా నమ్మాలి. చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏం చెప్తుందో చూద్దామా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే అందరూ కూడా చూడాలి. ఎబ్రీ పత్రిక 10:10 చూస్తే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అందరూ చెప్పాలి, పరిశుద్ధపరచబడి ఉన్నామా, పరిశుద్ధపరచబడుతున్నామా? కుర్చీలో ఉన్నాను చెప్పండి ఒకసారి. పరిశుద్ధపరచబడి ఉన్నామా, పరిశుద్ధపరచబడుతున్నామంటారా? బైబిల్లో చూసి చెప్పండి, ఏముందండి మీ బైబిల్లో? చెప్పాలి, పరచబడి ఉన్నాము. బ్రదర్స్, బైబిల్ మీ బైబిల్ కూడా అలాగే ఉంది కదా. అంటే పరచబడి ఉన్నామంటే జరిగిందంటారా, జరగాల్సిందా, జరుగుతున్నదా? హల్లెలూయా.
కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసయ్య చేసిన దాన్ని నమ్మకుండా మనమేదో చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆత్మీయ జీవితం చాలా చాలా కష్టంగా ఉంది. ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న ఆ స్త్రీ జీవితం అది ఎవరి జీవితంలో కాదు, అది మన జీవితం. నీ ఆత్మీయ జీవితం 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, నీ ఆత్మీయ జీవితం 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, నీ ఆత్మీయ జీవితం 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు, నీ బలము తగ్గుతూనే ఉంది, కానీ రోగం మాత్రం తగ్గట్లేదు. నీ దగ్గర ఉన్నాయన్నీ ఖాళీ అవుతున్నాయి. అందుకే నీకు ఇప్పుడు ఎవరు కావాలంటే ఈరోజు స్వస్థత ఇచ్చేవాళ్ళు, ఉచితంగా ఇచ్చేవాళ్ళు కావాలి. హల్లెలూయా. అది ఎవరు అంటే యేసయ్య. మనకు పరలోకం కావాలి. ఎలాగా? మన పనుల ద్వారా అయితే రాదు, ఎందుకంటే మనం ప్రయత్నం చేసే కాబట్టి ఈ పాటికి వచ్చి ఉండాలి కదా, కానీ మన పనుల ద్వారా కాదు. అందుకే ఎవరు మన కోసం పని చేశారండి? యేసయ్య పని చేశారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా దేవుడి బైబిల్ ఏం చెప్తున్నాడు అది మీరు నమ్మాలి. బైబిల్లో దేవుడు గనక మన పాపాలు సమాప్తమైనవి అంటే మన పాపాలు సమాప్తమైనవి. ఎందుకు ఈరోజు ప్రజలు నమ్మట్లేదు తెలుసా అండి? సాతానుడికి చాలా భయం. నువ్వు సత్యాన్ని తెలుసుకుని నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళే విశ్వాసాన్ని పొందుకుంటే సాతానుడికి భయం. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఒకేలా ఉండే బోధన వినిపిస్తున్నాడు తప్ప సత్యాన్ని తెలియనివ్వట్లేదు ప్రజలకి. మీరు ఎవరైనా నాకు ఫోన్ చేయాలనుకున్నారు అనుకోండి, నా ఫోన్ నెంబర్ 7731803331. చివరిలో 3 చివరిలో ఆ 1 బదులు మీరు 2 డయల్ చేశారనుకోండి, 2వ నెంబర్ కొట్టారు. హలో పాస్టర్ గారు అండి, మొన్న వాకింగ్ చెప్పారు పాస్టర్ జాయ్ కుమార్ గారా అంటే ఏమంటారు చెప్పండి? అవతల వాళ్ళు ఏమంటారు? ఎవరైనా మీరు అడుగుతున్నారు రాంగ్ నెంబర్ అంటారు. అంతేనా కదా? ఒక్క వ్యక్తికి మీరు ఫోన్ కాల్ చేయడానికి 10 అంకెలు సరిగ్గా ఉన్నా లేదో చూసుకుంటున్నారే. మరి మనం ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళే విషయం గురించి మనం ఆలోచించొద్దా? యేసుని కలవక ముందు పాపవే, యేసుని కలిసిన తర్వాత పాపవే. ఆత్మీయ జీవితాన్ని జీవించి బాప్తిజం తీసుకుని 20 సంవత్సరాల సంఘం నుంచి వెళ్తానో నువ్వు పాపిపోయినట్లయితే ఇంకెవరు నువ్వు కలుసుకున్నట్టు. అందుకు బైబిల్ చెప్తుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఎవరు రక్షించాలి? ఆయన రక్షించాలి. ఆయన రక్షించాడు. ఆయన మన పాపాలను సమాప్తం చేశాడు. అది మన హృదయంలో విశ్వసించినట్లయితే మనం ఈరోజు మరింత నిశ్చయంగా చెప్పగలుగుతాం, ఆయన ద్వారా నీతిమంతులు. కడుముకో మళ్ళా నేను నీతిమంతునేనా కాదా? నీతిమంతునేమో అయి ఉండొచ్చు, కాదు. రోమపత్రిక 5వ అధ్యాయం 8 చెప్తుంది, మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి మనము రక్షింపబడదుము. ఇది మన ద్వారా మన పనుల ద్వారా జరిగింది కాదు. 100% ఎవరు పనిచేశారండి? యేసే పనిచేశారు. ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధ పరచబడి ఉన్నాము. ఈ రోజుల్లో ప్రజలు దేవుడు చెప్పిన వాక్యాన్ని వినకుండా రకరకాల బోధనలు ప్రజలు వినడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు ఈ రోజు నీతిమంతుడు అన్న తర్వాత నువ్వు ఇంకో ఎక్కడి నుంచి వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మారదు. ఒకవేళ మనము నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్న తర్వాత మరలా వేరు ఆలోచనకు వెళ్ళినట్లయితే మనం గుర్తించాలి, సాతానుడు నిన్ను నాశనం చేయడానికి నేను అటు నడిపిస్తున్నాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో బాధపడి ఉండొచ్చు. ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఒక్కసారి యేసయ్యని ఎప్పుడైతే కలుసుకుందో వెంటనే ఆమె రక్తదారంతా కూడా మొత్తం అంతా కూడా కట్టబడింది. ఈరోజు మన జీవితంలో కూడా నువ్వేదో పాపం నుంచి బయటరానికి ప్రయత్నిస్తున్నావేమో, కానీ మన యేసయ్య మన పాపములన్నింటినీ శిలువలో సమాప్తం చేసి ఆయన మనల్ని ఏమంటున్నాడంటే నువ్వు పరిశుద్ధుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. చూడండి, క్రిస్మస్ అంటే గిఫ్ట్లు కదండి. దేవుడు మనందరికీ గిఫ్ట్ ఇచ్చాడు, ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఏంటంటే పాపక్షమాపణ. ఆ బహుమానం ఏంటండి? పాపక్షమాపణ. మనందరి పాపములకు ఉచితముగా యేసుక్రీస్తు వెల చెల్లించాడు. మన పాపం కోసం ఆయన వెల చెల్లించాడు కాబట్టి ఆయన ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్. కాబట్టి నేను నమ్ముతున్నాను, ఈ 2021 డిసెంబర్ 20
8, ఈరోజు మీ జీవితంలో దేవుడు ఒక అమూల్యమైన బహుమానం ఇస్తున్నాడు. అదేంటంటే, నా కుమారుడా నువ్వు నీతిమంతుడు, నా కుమార్తె నువ్వు పరిశుద్ధుడు. నీ పని ద్వారా కాదు, యేసయ్య రక్తం కార్చాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు నమ్మితే హృదయం నుంచి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తా ఉందేమో. నీకెంతో వందనాలు. అసలు నాలాంటి వ్యక్తి నా పని ద్వారా నేను అప్పుడు పరిశుద్ధుడు అవ్వలేను. నేను ఎంత కన్నీరు కాసినా నాలాంటి మురికి జీవితం కలిగిన వాడు ఎలా పరిశుద్ధుడు కావగలుగుతాడు? కానీ నన్ను ఉచితంగా నీతిమంతుడు చేస్తాను, ఉచితంగా పరలోక రాజ్యాన్ని ఇచ్చావు దేవా, నీకెంతో వందనాలు అని మన హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోతుంది. నేను నమ్ముతున్నాను అటువంటి కృపను ఇక్కడున్న మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు.